సింహపురి అనే ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులుండేవాళ్లు. వాళ్లే రాము, రాజు. ప్రతిరోజు మద్యాన్ని సేవించి రాత్రిపూట ఒకరితో ఒకరు గొడవలు పడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ గ్రామంలోని ప్రజలకు నిద్ర లేకుండా చేసేవారు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వాళ్ల దగ్గరకు వచ్చి, రాజు, రాము, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాత్రి సమయంలో మీరు మద్యాన్ని సేవించి రోడ్ల మీద అరుస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మీరు గనక ఈ రోజు నుండి ఇలాగే చేస్తే మీకు ఊరి బహిష్కరణ తప్పదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తరువాత ఒకరితో ఒకరు, మిత్రమా, ఊరి పెద్ద ఏంటి మనల్ని బెదిరిస్తున్నాడు? ఆయన అన్నంత పని చేస్తాడేమో. నువ్వేం భయపడకు మిత్రమా, మనం ఊర్లో తాగితే కదా ఆయన బహిష్కరిస్తానంటుంది. మనం ఈ రోజు నుండి పక్క ఊరికి వెళ్లి మద్యాన్ని తాగి అక్కడే విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వద్దాం. మంచి ఆలోచన మిత్రమా, త్వరగా వెళ్దాం పదా అని అనుకుని ఇద్దరూ కలిసి పక్క ఊరికి వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి దారిలో నడుచుకుంటూ వెళుతుండగా మార్గ మధ్యలో వారికి ఒక స్త్రీ కనిపించి వారితో, ఇదిగో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అందుకు రాము, మాది పక్క ఊరు, విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందేమోనని చూస్తున్నాం. మీరు ఎక్కడికో వెళ్లటం ఎందుకు? మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే వెళ్ళండి. వాళ్ళు మద్యం సేవించిన మత్తులో సరే పదా అంటూ ఆమె ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఒక్కసారిగా వింత వింత అరుపులు, శబ్దాలు రావటం ప్రారంభమయ్యాయి. అందుకు వాళ్ళు భయపడుతూ ఉండగా ఆ స్త్రీ పెద్ద వింత ఆకారంలో భయంకరమైన రాక్షస ఎలుకగా మారుతుంది. దాన్ని చూసి వాళ్ళు భయంతో వణుకుతూ, అమ్మో, రాక్షసి ఎలుక అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అందుకు ఆ ఎలుక, భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. కేవలం పంటితో చిన్న గాయాన్ని మాత్రమే చేస్తాను. మీ ప్రాణాల్ని తీయను అని అంటుంది. అందుకు వాళ్ళిద్దరూ భయపెడుతూ, మా ప్రాణాలు తీయనంటున్నావుగా, సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. వెంటనే ఆ రాక్షస ఎలుక వాళ్ళిద్దరినీ తన పళ్లతో కొరికి ఇక వెళ్ళండి అంటుంది. వాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుండి పరుగు పరుగున వెళ్లిపోతారు. ఆ తరువాత రాక్షస ఎలుక తనలో తాను, వీళ్ల చావుని వీళ్లే కొని తెచ్చుకున్నారు. నేను చేసిన గాయంతో వీళ్లు కూడా నాలాగా రాక్షస ఎలుకగా మారిపోతారు. పొరపాటున వీరు ఎవరినైనా కొరికితే వాళ్ళు కూడా అలాగే మారిపోతారు. ఇక ఊరు మొత్తం నాశనమైపోతుంది. ఆ మరుసటి రోజు రాజు రాక్షస ఎలుకగా మారిపోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తన పళ్లతో కొరుకుతూ ఉండటం తన భార్య చూసి, ఓరి భగవంతుడా, ఏంటి నా భర్త ఇలా మారిపోయాడు అంటూ అతని దగ్గరికి వెళ్తుంది. అతను చాలా కోపంతో ఆమెని తన పంటితో కొరుకుతాడు. ఆమె పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తి ఊరు పెద్ద దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతుంది. దానిని విన్న ఊరి పెద్ద చాలా కంగారు పడిపోతాడు. అదే సమయంలో అక్కడ రాము కూడా రాక్షస ఎలుకగా మారిపోయి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను నాశనం చేస్తూ తన భార్యకు కనిపిస్తాడు. ఆమె కూడా తన భర్తను చూసి కంగారు పడిపోయి భయంతో ఒక చోట దాక్కుని ఉంటుంది. ఆమెను చూసిన అతను ఆమెపై దాడి చేయడానికి రాబోతుండగా ఆమె తెలివిగా ఆలోచించి ఒక తాడుతో అతన్ని మంచానికి కట్టేసి ఊరి పెద్ద దగ్గరికి పరుగు తీసి అతనికి తన భర్త గురించి చెప్తుంది. అతను దాన్ని విని, మీ సమస్య కూడా ఇదేనా? రాజు భార్య కూడా అదే సమస్యతో వచ్చింది. మీ ఇల్లు ఇక్కడే కదా, ముందు నీ భర్తని చూద్దాం పదా అంటూ ఊరి పెద్ద, రాజు భార్య, రాము భార్య అందరూ కలిసి రాజు ఇంటికి వెళ్లారు. అతన్ని చూసిన ఊరి పెద్ద ఆశ్చర్యంతో అతని వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో రాము భార్య, నా భర్తను కూడా ఇలాగే మంచానికి కట్టేస్తాను అని చెప్పి పరుగులు తీస్తుండగా ఆమె కూడా ఒక్కసారిగా రాక్షస ఎలుకగా మారిపోతుంది. దానిని చూసిన ఊరి పెద్ద, రాజు భార్య ఆశ్చర్యపోతారు. రాక్షస ఎలుకగా మారిన ఆమె పరుగు పరుగున తన ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడు ఊరి పెద్ద, ఆమె కూడా రాక్షస ఎలుకగా మారటానికి కారణం అతని భర్త ఆమెని అతని పంటితో గాయపరచడమే. అందుకే ఆమె కూడా ఇలాగే మారిపోయి ఉంటుంది. మీ భర్త అలా చేయలేదు కదా? ఆ మాటలు విన్న ఆమె, లేదు లేదు, నా భర్త నన్ను గాయపరచలేదు అని చెప్తుంది. సరే, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్లి వైద్యుని తీసుకొస్తాను అంటూ వైద్యుని దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు ఊరి పెద్ద. ఆ వైద్యుడు, సరే పదండి, ముందు అతన్ని చూద్దాం అంటూ అక్కడికి వెళ్తాడు. డాక్టర్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కట్టేసిన అతని దగ్గరికి వెళ్లి అతని శరీరం నుండి కొంత రక్తాన్ని తీస్తుండగా అతను,
రే డాక్టర్, నన్నేం చేస్తున్నావురా? మర్యాదగా నన్ను వదులు, లేకపోతే నిన్ను కొరికి చంపేస్తా అంటూ కేకలు వేస్తాడు. డాక్టర్ అతని శరీరం నుండి రక్తాన్ని తీసి పరీక్షలు చేసి అతనికి కొత్త వ్యాధి సోకిందని నిర్ధారించి దానికి విరుగుడు నా దగ్గరే ఉంది అని చెప్పి డాక్టర్ తన ఇంటికి వెళ్లి విరుగుడు మందు తీసుకుని వచ్చి అతనికి ఇస్తాడు. వెంటనే అతను సామాన్య మనిషిగా మారిపోతాడు. ఆ తరువాత ఊరి పెద్ద మరియు డాక్టర్ కలిసి రాము వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడ రాము అతని భార్య వాళ్ళని చూసి ఒకచోట భయంతో దాక్కుని ఉంటారు. డాక్టర్ వెంటనే ఒక మత్తు పదార్థాన్ని వాళ్లపై జల్లుతాడు. వెంటనే వాళ్ళు స్పృహ తప్పి కింద పడిపోతారు. డాక్టర్ వెంటనే వాళ్ళకి కూడా విరుగుడు మందు ఇస్తాడు. ఆ తరువాత వాళ్ళు కూడా సామాన్య మనుషుల్లాగా మారిపోతారు. అప్పుడు ఊరి పెద్ద డాక్టర్తో, మీకు చాలా కృతజ్ఞతలు. ఈ 2 కుటుంబాలనే కాదు, ఊరు మొత్తాన్ని కాపాడారు. ఎందుకంటే ఇది అంటువ్యాధిలాగా ఒకరి నుండి ఒకరికి సోకే అవకాశం ఉంది. పొరపాటున ఈ వ్యక్తులు ఎవరినైనా వాళ్ల పంటితో గాయపరిచినట్లయితే ఆ వ్యాధి అందరికీ సోకేది. అలా జరగకుండా చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అందుకు వైద్యుడు, అందులో ఏముంది, నా బాధ్యతలు నిర్వహించాను అంతే అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ విధంగా డాక్టర్ రాక్షస ఎలుకల నుండి ఆ కుటుంబాన్ని మరియు ఆ ఊరి మొత్తాన్ని కాపాడాడు.